హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే స్మార్ట్ వాచ్ గురించి తెలుసుకుంటున్నాము. ఆ వాచ్ వచ్చేసి ఫైర్ బోల్ట్ వాచ్ అనమాట. సో ఇందులో మనకు మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అన్నీ చాలా క్లియర్గా మీకు ఇందులో అయితే రివ్యూ ఇస్తాను. అలాగే ఈ వీడియోని చివరి వరకు అయితే కంపల్సరీ చూడండి. దాంతోపాటు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు మనము ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు 2.02 బిగ్గర్ AMO LED డిస్ప్లే అయితే వచ్చింది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట. ఇందులో మనకు బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంటుంది. సో వాటితో పాటు 120+ మోడ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది మనకి వాటర్ రెసిస్టెన్స్ అనమాట. వాటర్లో పడ్డా మనకి ఏం కాదు. సో అలాగే స్లీపింగ్ మానిటర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 5 to 6 days మనకు నార్మల్గా యూజ్ చేస్తే ఛార్జింగ్ అయితే వస్తుంది. AI వాయిస్ అసిస్టెంట్స్ కూడా ఉంది. ఇందులో మనకు హార్ట్ రేట్ ట్రాకింగ్ కూడా ఉంది. సో వీటితో పాటు మ్యూజిక్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఇక్కడ ఓన్లీ వాచ్ ఒకటి ఇచ్చారు. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడే కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఇచ్చారు. సో బాక్స్ లోపల మనకైతే 1 కేబుల్ వచ్చింది. సో స్ట్రాప్ అయితే వచ్చింది ఒకటి. వీటితో పాటు వాచ్ది వారంటీ కార్డ్ ఇచ్చారు. సో అలాగే ఒక కూపన్ ఇచ్చారనమాట. సర్ప్రైజ్ కూపన్ అంట. బుక్ మై షోలో మనం ఏదైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. వీళ్ళ తరపు నుంచి ఒకటి ఇచ్చారు. సో మనకి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. జస్ట్ లోపలికని ఇలా అనడమే. కొంచెం ప్రెస్ చేసి షిట్. సో చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. హ్యాండ్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది మనకైతే అమ్మాయిలకి. సో ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం. ఫైర్ బోల్ట్. సో ఇందులో మనకు కాలింగ్ ఆప్షన్ అండ్ అలాగే హార్ట్ బీట్. సో మనకి మెసేజెస్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు. సో అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ యాక్టివిటీ అనమాట. సో ఇది స్లీపింగ్ మానిటర్. సో ఇది హార్ట్ బీట్. ఇది వచ్చేసి కాల్. ఇంకా మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా అయితే ఉన్నాయి. చూడడానికి చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఫైర్ బోల్ట్ వాచ్లో ఉండే ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే వాచ్ చూడడానికి చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది అండ్ ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. సో ఇందులో మనకు బడ్జెట్లోనే బ్లూటూత్ కాలింగ్ కూడా వస్తుంది. అలాగే AMO LED డిస్ప్లే కూడా ఉంది. సో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనం హార్ట్ రేట్ని యాక్యురేట్ చేసుకోవచ్చు. వాటితో పాటు మనం జిమ్ కానీ వాకింగ్ కానీ చాలా బాగుంటుందన్నమాట. సో ఇవైతే మనకి ప్లస్ పాయింట్స్. ఇప్పుడైతే మనం మైనస్ పాయింట్స్ గురించి కూడా తెలుసుకుందాము. సో మైనస్ పాయింట్స్కి వస్తే మాత్రం స్ట్రాప్ క్వాలిటీ మాత్రం మళ్ళీ కొన్ని డేస్కి అయితే మార్చుకోవాల్సి వస్తుంది. ఇది టు బీ ఆనెస్ట్ అనమాట. కొద్దిగా క్వాలిటీ ఇంప్రూవ్ ఉంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 2 to 2.5 hours పడుతుంది ఇది ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి. వాటితో పాటు నాకు ఎందుకో కొద్దిగా యాప్స్ అనేటివి కొంచెం స్లోగా ఉన్నాయని అనిపించింది. అలాగే బ్లూటూత్ కూడా చాలా కొంచెం దూరం వెళ్తే ఇది కనెక్షన్ అనేది కట్ అవుతుంది అనమాట. సో ఇవైతే మైనస్ పాయింట్స్.
ఓవరాల్గా చెప్పాలంటే ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ఈ బడ్జెట్లో చాలా మంచి స్టైలిష్గా ఉంది కాబట్టి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి 1699 అనమాట. సో ఎక్కువగా స్మార్ట్ వాచ్లో చాలా ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవ్వదు. ఎవరైతే నార్మల్ బ్లూటూత్ కాలింగ్ అండ్ మనకి వాకింగ్కి జిమ్కి యూజ్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బడ్జెట్ రేంజ్లో అయితే. సో అంతే వీడియో. ఈ ఫైనల్గా ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ రివ్యూ అయితే ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.